నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం. దశాబ్దాల విభేదాల తర్వాత చంద్రబాబు, దగ్గుపాటి ఒకే వేదికపై కనిపించారు. నాకు చంద్రబాబుతో వైరం ఉందనే మాట నిజమే, కానీ అది గతం అంటూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో విభేదాలు, కలయికలు సహజం, కానీ కొన్ని విభేదాలు వ్యక్తిగతంగా కూడా కొనసాగుతాయి. ఆ తరహాలోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబుల మధ్య గతంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతుందా లేదా పరిస్థితులు మారిపోయాయా అనే దానికి దగ్గుపాటి స్వయంగా సమాధానం చెప్పారు. తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ వేడుకలో దగ్గుపాటి వ్యాఖ్యలు చేశారు. నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు, అది నిజమే, కానీ ఇప్పుడు కాదు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. కాలానికి అనుగుణంగా మారాలి, ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. Gentlemen, you must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. దట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్, సార్. చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.